మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీమాత ఉపాసకులు శ్రీమతి పోతుకూచి స్వప్నప్రియ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఈ రోజులలో చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగం ఎందుకు, హ్యాపీగా వ్యాపారం చేసుకుందాం, మనమే డెవలప్ అవ్వచ్చు అని. కానీ చాలా వరకు చాలా మంది తెలిసి తెలియక అందులో ఆ రంగంలోకి దిగాక ఒక 2 నెలలు చేస్తారు, తర్వాత షాప్ క్లోజ్, 3 నెలలు చేస్తారు, షాప్ క్లోజ్. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎవరైతే వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఆల్రెడీ చేసిన వాళ్ళకైనా అభివృద్ధి లేదనుకుంటే ఎలాంటి రెమెడీస్ పాటించవచ్చు అంటారు? ఒక్కసారి తెలియదు. తప్పకుండా అమ్మ. అమ్మవారి అనుగ్రహ సిద్ధిరస్తు. ఏంటంటే వ్యాపారం స్టార్ట్ చేసేప్పుడు ఎవరి మీద, ఏ పేరు మీద అయితే మనం వ్యాపారం స్టార్ట్ చేస్తున్నామో ముందు వాళ్ళ జాతకం చూపించుకోవాలమ్మా. వాళ్ళ దశ, అంతర్దశ, గోచారంలో ఎక్కడ గ్రహాలు ఉన్నాయి, అవి ఫలిస్తాయా లేదా, అది ఒకటి. అంటే ఏ వ్యాపారం పెట్టొచ్చు, ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఒకటి తిథి వార నక్షత్రాలు. చాలామంది తెలియక చేసే పొరపాట్లు ఏంటంటే నానుడిగా వస్తాయా ఈరోజు మంచిది అనేసుకొని వాళ్ళంతా వాళ్ళే స్టార్ట్ చేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఎవరి పేరు, ఎవరి దీని ప్రకారం అది మళ్ళీ వార తిథి, వాళ్ళ నక్షత్రాలన్నీ వేరుంటాయమ్మా. తారాబలం ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే పేరు బలం మీద మనం తారాబలం చూసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ పునాది గట్టిగా వేయడం అనమాట. అంటే ఆ రోజు నువ్వు సంతోషంగా, నీకు క్షేమతారైంది, మిత్రతారైందో, పరమిత్రతార, సంపత్తార, ఇలా మంచి తారలు ఉంటాయి. అంటే ఆ తారలు ఏంటంటే నీకు హెల్ప్ చేస్తాయి. ఆ రోజు ఏంటంటే మనకు మంచి జరగడం కోసం మనం స్టార్ట్ చేస్తున్నాం. తారాబలం లేని రోజు మనం స్టార్ట్ చేసామనుకో, అవి ఆల్రెడీ మనకు ఆపోజిట్ కాబట్టి ఫలితాన్ని ఇవ్వవు. ఇప్పుడు మంచి రోజు మనం స్టార్ట్ చేస్తే అన్నీ మంచి జరుగుతాయి. పెద్దవాళ్ళు అన్నది ఏంటంటే మంచి రోజు స్టార్ట్ చేస్తే మంచి జరుగుతాయంటే మంచి తారాబలం చూసుకొని, దైవబలం చూసుకొని మొదలు పెట్టాలని. ఎందుకంటే అక్కడ అంతకుముందు ఆ షాప్లో కానీ, అక్కడ ప్లేస్లో కానీ ఏవైనా జరిగి ఉండొచ్చు. లోపల, భూమి లోపల మనం చూడలేము. కట్టే వాళ్ళు ఎలా కట్టారో తెలీదు. కట్టాక కూడా అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు. వాళ్ళు ఎలా గృహప్రవేశం చేశారో, వాస్తు పూజ చేశారో, లక్ష్మీ గణపతి హోమాలు చేశారో మనకు తెలీదు. ఎప్పుడైతే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ బిజినెస్ తగ్గట్టుగా పూజా విధానాలు ఉండాలి. అంటే చిన్న వాళ్ళకైతే చిన్న పూజ చేసేసుకోండి. లక్ష్మీ గణపతి పూజ చేయడము, చిన్నగా హోమం చేసుకోవడము, అలా చేయడం వల్ల ఏంటంటే ఆ బ్రాహ్మణుల మంత్రాలకి అక్కడ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ ముందెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటి, మనం దైవాన్ని ఆరాధించాం. ఆ ఓంలో వేసే ఆ సమిదలు అవన్నీ వేసే వాటి వల్ల ఆ నెగిటివ్ని మనం ప్రాలదూరం. అక్కడ వచ్చి ఎవరు కూర్చుంటారు? దైవం కూర్చుంటాడు. వాస్తు పురుషుడు మనము శాంతింపజేసాం. ఆయన ఎప్పుడు పడుకొని ఉంటాడు, ఆయనను లేపకూడదు. ఆయనని మనం శాంతింపజేసాం. ఆయన హ్యాపీగా పడుకొని మీకు ఎటువంటి దోషాలు లేకుండా చూస్తాడు. ఎందుకంటే వెళ్ళిన దగ్గర వాస్తు దోషాలు ఉండొచ్చు, మనం పడగొట్టి కట్టుకోలేంగా. లేదమ్మా, కట్టుకోలేదు. అందుకని ఏంటి, తండ్రి నా వల్ల ఇంత అవుతుంది, నీకు పూజ చేస్తున్నాను, ప్రశాంతంగా మమ్మల్ని చూడు, చిన్న విన్నపం పెట్టుకోవడం అంతే. అలా చేసుకొని మనం మొదలు పెడితే మన బిజినెస్ అనేది చక్కగా ఉంటుంది. మళ్ళీ ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటే? రెమెడీస్ అంటే చాలా ఉన్నాయమ్మా. అందులో అయితే కొన్ని చెప్పుకుందాము. మనకు పట్టిక అని దొరుకుతుంది. ఎప్పుడైనా పట్టికని మనం షాపుకి వెళ్ళగానే ఆ పట్టిక ఎంత ఉందో దాన్ని పగలగొట్టేయడం కానీ, విరిచి ఇవ్వండి, మాకు ఇంతే చాలు, మాకు 100 గ్రాములే చాలు, మాకు కేజీయే చాలు, అట్లా అనకూడదు. ఎప్పుడైనా దాన్ని విరవకూడదు. ఒక పట్టిక ముక్క మనం ఎలా తీసుకుంటామో అది ఎంత ఉందో దానికి అంత అమౌంట్ ఇచ్చేసి తెచ్చేసుకోండి. పట్టిక వినాయకుడి స్వరూపం. ఎంత ఉంటే అంత తెచ్చుకోవచ్చు మన స్తోమత. నేను పెద్దగా పెట్టుకోవాలనుకున్నాను, అది పెద్ద షాప్, అసలు షాపింగ్ మాల్, నేను పెద్దగా పెట్టుకుంటాను. అది పట్టిక ఏంటంటే నరడిష్టి రానివ్వదమ్మా. ఎంత నరడిష్టి అయినా పట్టిక తీసేసుకుంటుంది. అదేంటంటే వినాయకుడు స్వరూపంగా మనం పూజిస్తాం కాబట్టి ఎక్కడైనా మీరు వీధి సూల కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ, ఎక్కడైనా మనకు చౌరస్తాలు యాక్సిడెంట్లు అవుతుంటే వినాయకుడిని పెడతారు. ఆయనకు అంత శక్తి ఉంటుంది. ఏవి చెడు రాకుండా మన దగ్గరికి ఆ వినాయకుడు మనం కాపాడతాడు. ఇంకోటి బుద్ధిబలం, సూక్ష్మగ్రాహి వినాయకుడు. మనకు వ్యాపారానికి కావాల్సింది బుద్ధి.
బుధుడు అనుగ్రహం. బుధుడు అనుగ్రహం అంటే నారాయణుడు, విష్ణుమూర్తి. మళ్ళీ ఇంకెవరు? శుక్రుడు, లక్ష్మీదేవి. కావాలిగా. కావాలి. మరి వీళ్ళని ఇన్వైట్ చేసే ముందు ఎవరిని ఇన్వైట్ చేయాలి? ముందు వినాయకుడిని చేయాలి. అందుకని పటిక ముఖ్యమని చెప్పా. అదే పటికని మీరు తీసుకొచ్చాక చక్కగా మీ ఇంట్లో ముందు 3 నిద్రలు దైవం దగ్గర పెట్టి చక్కగా పూజ చేయండి. గంధం పెట్టి బొట్టు పెట్టేసి 3 రాత్రులు మీ ఇంట్లో నిద్ర చేశాక దైవ శక్తి దాంట్లో ఉంటుంది. ఫస్ట్ మన ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో నిత్యం దైవారాధన అవుతుంది కదా. మన పూర్వీకుల నుంచి వచ్చే విగ్రహాలు కానీ అవన్నీ దైవారాధన శక్తి ఉంటుంది. అది అక్కడ పెట్టి పూజ చేయడం వల్ల శక్తి ఎక్కువ అవుతుంది పటికలో. ఆ తర్వాత మంచి రోజు తీసుకెళ్ళి మీరు అక్కడ బిజినెస్ షాప్లో కానీ ఎక్కడైనా సరే, రెస్టారెంట్, షాపు, మీది ఏదనుకున్నా సరే, అక్కడ ఉండి దగ్గర పెట్టుకునే వాళ్ళు ఉండి దగ్గర పెట్టుకోండి, అభ్యంతరం లేదు. రాగి ప్లేట్లో పెట్టుకోండి చక్కగా. లేదనుకునే వాళ్ళు ఎరుపు క్లాత్, ఎర్రగుడ్డలో చక్కగా కట్టేసేసి దాన్ని మీరు ఎంట్రన్స్ వచ్చే దగ్గర ఉంటుంది కదా, రాగానే చూపులు అందరూ పడేట్టుగా కట్టండి. గుమ్మం పైన కట్టేసి ఏదో కట్టాము ఇంకా మనకి ఎలాంటిది లేదు అనుకోవద్దు. రోజు ధూపం వెలిగించాలి. ధూపం దానికి చూపించడం వల్లనే వైబ్రేషన్ అనేది వస్తుంది మనకి. ఇక్కడ మీరు పెట్టుకున్న రోజు ధూపం చూపించండి. ఇక్కడైతే మీకు అందుబాటులో ఉంటుంది కదా, చక్కగా పువ్వు అలా పెట్టుకోండి. దూరం నుంచి అయినా దీపాన్ని ఇలా చూపించేసి ధూపం చూపించండి. అక్కడ ధూపం పెడితే మంచిది. మన ఉండికి అదే గల్లా ఉంటుంది కదా డబ్బులు పెట్టేదానికి, దానికి కూడా డైలీ ధూపం చూపించాలి. చాలా మంచిది. ఎందుకంటే అందరి చూపులు అందరి చేతులు దాటి వస్తాయి నోట్లు. అంటే ఎంత వైబ్రేషన్ తీసుకొస్తాయి. అందుకనే వాటి నెగిటివ్ వైబ్రేషన్ వెళ్ళిపోయి ఈ డబ్బు మనకు నిలువ ఉండడం ఒకటి, మంచిగా ఉపయోగపడడం. అంటే మన అనారోగ్యాలకు పెట్టుకోకుండా, వేస్ట్ ఖర్చులు కాకుండా అది మంచిగా ఉపయోగపడాలి. అందుకనే ధనాన్ని కూడా మనము ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టకూడదమ్మా. దాన్ని ఆరాధిస్తేనే అది మన దగ్గర ఉంటుంది. లక్ష్మీదేవి మనకు అదొక శాపము, ఒక వరము. ఎవరైతే నన్ను కాపాడతారో వాళ్ళ ఆవిడ ఎక్కువ మనం ఆరాధించామనుకోండి ఉంటుంది. మనము అరే నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఏముందని టకటక 900 ఖర్చు పెట్టాను అనుకో, ఆహా వీడికి నా విలువ తెలీదు, నన్ను వదిలేసుకుంటున్నాడో అనుకుంటుంది. అది ఆవిడ మెంటాలిటీ. అందుకని ఇప్పుడు మనకు 1000 రూపాయలు ఉంటే 500 నాకు లేవు అనుకున్నప్పుడు ఆవిడ మన దగ్గర ఉంటుంది. అలా అనమాట ఆవిడకి మనం ఇచ్చే విలువ. ఆ 500 మనం మంచి ప్రయోజనానికి, పుణ్య కార్యక్రమానికి, దేవాలయాలకు, బీద వాళ్ళకి ఉపయోగించామనుకోండి, అది మనకు సేవ్. ఒక దెబ్బకి 2 పిట్టలు అంటారుగా, అదే సామెత. ఏం లేదు, చక్కగా 2 వస్తాయి. పుణ్యము వస్తుంది, డబ్బు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనము కొబ్బరి బొండం ఉంటుంది కదా, చక్కని కొబ్బరి బొండం తెచ్చుకోండి. అది ఎక్కడైతే మనం డబ్బులు పెడతామో క్యాష్ కౌంటర్, దాని పక్కగా పెట్టుకోండి. కొబ్బరి ఏంటి గ్రీన్ కలర్ ఉంటుంది, కొబ్బరి బోండా. మనం పెళ్లిలో కన్య పట్టుకొని వెళ్తుంది కొబ్బరి బొండం, తెలుసు కదా, అది గ్రీన్ కలర్ ఉండాలి. అది మనము గల్లా పెట్టె దగ్గర అక్కడ పెట్టేసుకున్నాం అనుకోమ్మా, నీళ్ళు నిలువ ఉంటాయి చూడు, అట్లా ధనం మనకు నిలువ ఉంటుంది. అమ్మ అది కింద పెట్టుకోవాలా లేకపోతే ఇది కూడా సేమ్ రాగి పాత్రలో పెట్టుకోవడం? పర్వాలేదమ్మా, మామూలుగా రాగి ప్లేట్లో పెట్టుకోవచ్చు, లేదా ఒక క్లాత్ వేసైనా పెట్టుకోవచ్చు. మామూలుగా ఇలా గల్ల పక్కన ఏదైనా క్లాత్ వేసైనా పెట్టుకోవచ్చు. అదేంటి బోండం ఏంటి గ్రీన్, బుధుడు, మెమరీ పవర్. ఊరికే మనం ఆ బోండాన్ని చూడడం వల్ల ఏంటంటే మనలో కళ్ళలో ఉన్న దృష్టి దోషాలు కూడా పోతాయి, మనకు నేత్ర శక్తి పెరుగుతుంది, మళ్ళీ జ్ఞానం పెరుగుతుంది. గ్రీన్ బుధుడు. మీకు వ్యాపారానికి కావాల్సిందే తెలివితేటలు, అది అభివృద్ధి జరుగుతుంది. ఇంకోటి ఏంటి శుక్రుడు. మనం డబ్బు రావాలి, నిలువ ఉండాలి, చక్కగా నిత్యం దీపారాధన చేయండి. వ్యాపార స్థలం కూడా ముందు రాగానే శుచిగా శుభ్రంగా ఉంచేసి, పాతకాలంలో మీరు ఏ షాప్ ముందు చూసినా చక్కగా నీళ్లు చల్లి ముగ్గేసేవారు. అవునమ్మా. మనం ఇంటిని ఎలా చూసుకునే వాళ్ళమో వ్యాపార స్థలాన్ని కూడా అలానే చూసుకునేవారు. మీరు ముగ్గేస్తే దేవతలు వస్తారమ్మా. ముగ్గు ఎప్పుడైతే మనం వెయ్యమో ఆ పితృదేవతలని వాళ్ళని వెల్కమ్ చెప్పినట్టు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టావు, ఇల్లు కట్టి మనుషులు మనం దీపారాధన చేస్తూ ముగ్గులు వేస్తుంటే ఎవరు ఉంటారు అందులో? మనం ఉంటాము. ఎవరిని ఇన్వైట్ చేస్తాం? దేవతలు.
మీరు ఇల్లు కట్టేసి అందులో ఎవరు ఉండకపోతే ఎవరు వస్తారు? దయ్యాలు వస్తాయి. వస్తాయి కదా. అంటే అవేమనుకుంటాయంటే మా కోసం కట్టించారు, అవి ఉన్న దగ్గర అది పాడుపడాల్సిందే. అవును, ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది? జరగదు. ముందు భూదేవిని పూజించండి, అక్కడ మీ వ్యాపారాన్ని మోస్తున్న ఆ తల్లిని పూజించండి, ఉమ్, తర్వాత గడప గౌరిని పూజించండి. ఉమ్, దీనివల్ల ఏంటంటే మీరు ఎవరిని వెల్కమ్ చెప్తున్నారు? దేవతలని. దేవతలు ఉన్న దగ్గర ఆటోమేటిక్ కొన్ని కిలోమీటర్స్ వరకు ఆ వైబ్రేషన్ అనేది అలానే ఉంటుంది, ఉమ్, పాజిటివ్ వైబ్రేషన్. చక్కగా వచ్చిన ప్రతి వారిలో మీరు దేవుళ్ళని చూసుకొని వాళ్ళకి వెల్కమ్ చెప్పండి నవ్వుతూ. శ్రీమాత్రే నమః అనుకో, ఓం నమో నారాయణ, ఉమ్, జై శ్రీరామను, ఏదో ఒకటి మీకు తోచింది. అంటే మీరు ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు? దేవుళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. ప్రతిసారి మీరు అన్నసారెల్లా మీకు అకౌంట్లో పుణ్యం పడుతుంది. ఇన్వైట్ చేస్తున్నారు, వచ్చిన వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఉమ్, మీరు అన్న మాటకి జై శ్రీరామ్ మీరు అనగానే వాళ్ళు కూడా జై శ్రీరామ్ అనేసరికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు తను ఒకటి కొనుక్కోవాలనుకున్నవాడు 10 కొనుక్కొని వెళ్తాడు. తనకి మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఏదో వచ్చేసాను కొన్నాను అని పరిగెత్తకుండా చక్కగా ప్రశాంతంగా ఉండి మంచిగా సెలెక్ట్ చేసుకొని ఊరికే తీసుకొని వెళ్ళి ఎక్స్చేంజ్ చేయకుండా తనకు కూడా ప్రశాంతంగా మనసు ఉండేసరికి మనకు మంచిది, తనకు మంచిది. అది ఇంకొకటి ఏంటంటే చివరికి ముద్ద కర్పూరంతో షాపు హార్ట్ ఇచ్చి రోజు షాప్ ముందు వేయండి అమ్మ. నైట్ క్లోజ్ చేసే ముందు ఖచ్చితంగా వేయాలి. దిష్టి తీయడం అంటే దిష్టి తీయడం. ఇంకోటి కలబంద కూడా చాలా పవర్ ఉంటుంది మనకి. మన కలబంద వృక్షాన్ని షాపుకి ఇరువైపులో పెట్టుకోవడం. వచ్చే వాళ్ళని డైరెక్ట్ రావడంతోనే ఆ కలబంద వృక్షాలను చూస్తారు కాబట్టి నరదిష్టి పోతుంది. అందులో అది గ్రీను, బుధుడికి సంబంధించింది. మనకు బుద్ధి బలం పెరుగుతుంది, నరదిష్టి పోతుంది. వచ్చేవాళ్ళు అంటే ప్రశాంతమైన వాతావరణంతో వస్తారు ఆ గ్రీనరీ చూసేసరికి. అదొకటి చాలా మంచి పనిచేస్తుందమ్మా రెమెడీగా. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.